ఆరాధన నిమిత్తమై కొన్ని మాటలు మనం పరిశుద్ధ లేఖనంలో నుండి చూసుకుందాం. తర్వాత ఆరాధనకి ప్రవేశిద్దాం. ఏవేలు పుస్తకము నా బైబిల్ ప్రకారం 752 పేజీ. ఏవేలు పుస్తకము మొదటి అధ్యాయం. ఏవేలు పుస్తకము మొదటి అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మొదటి అధ్యాయంలో మొదటి 4 వచనం చదువుకుందాం. 4 వచనం అందరూ చదువుకుందాం. ఏవేలు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం. గొంగళి పురుగుల్లో విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పురుగులు తినివేసి ఉన్నవి, పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. తర్వాత ఇక్కడ 10-11 వచనం చదువుకున్నాం. 10-11. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించెను, రక్త ద్రాక్షరసము లేకపోయాను, తైలవృక్షములు వాడిపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి. మరి 12వ వచనం 12-13. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జలదర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయి ఉన్నవి, నరులకు సంతోషం ఏమీ లేకపోయాను. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవల్లారా రోదనం చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడపడి, నైవేద్యము అనార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఈ యొక్క వాక్య భాగంలో ఇక ఏవేలు భక్తుడు రచించినట్టుగా మాట్లాడుకునే మాటలు మనం చూసుకున్నాం. ఇక్కడ 10వ వచనంలో ఏమన్నా అంటే, పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించను, రక్త ద్రాక్షరసము లేకపోయాను, తైలవృక్షములు వాడిపోయాను. ఎందుకు వాడిపోయినాయి? ఎందుకు అంటే ఇక్కడ ముందు మనం 4వ వచనం చూసుకున్నాం. గొంగళి పురుగులు అంట. ఏంటి అంట? గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మనం చేలో పైరేస్తే చేలో పైరు ఎట్లా వేస్తామమ్మా? చేను ఎట్లా అట్లా పెట్టేస్తామా, లేకపోతే దాన్ని సేద్యం చేసి బాగా సదరు చేసి చేస్తే తర్వాత మనం మంచి విత్తనం తీసుకొని మంచి విత్తనం వేస్తాం. కానీ భూమి ఎట్లుంటే అట్లా ఉందంటే ఎట్లా పండిద్దులేని అన్ని విత్తనాలు చేస్తే ఏమైద్దామా? పాడైపోవాలి. అందుకే ఇక్కడ ఈ చాలా మంది మనం దేవుని మాటకి వ్యతిరేకంగా ఉంటామంట, దేవుని మాట వినమంట. అందుకని ఏం పంపించాడు? ఆయన సైన్యం అనమాట, ఆయన మహాసైన్యం. ఏంటమ్మయ్యి? గొంగళి పురుగులు ఆయన సైన్యం అంట. తర్వాత ఏంటిది? మిడతలు. తర్వాత ఇంకేంటి? పసర పురుగులు. తర్వాత ఇంకేంటి? పసర పురుగులు, చీడ పురుగులు. ఇవన్నీ కూడా మన చేను బాగుంది అనుకోండి, పైరుకి వచ్చిన పంటకు వచ్చింది, ఈ పసర పురుగులు మిడత పురుగులు వచ్చి పంట తినేస్తుంటే ఎట్లా ఉంటుందా మనకి? అయ్యో, ఇంత కష్టపడి పొలం తినేమే, ఇంత సాగు చేసేమే, ఇంత ఖర్చు పెట్టేమే, కనీసం పంట పైరుకు వచ్చిన సమయంలో ఏమొచ్చినాయి? ఎంత బాధ, ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత దుఃఖం, ఎంతో మరి ఏడుస్తా ఉన్నది. అయితే ఇక్కడ తర్వాత ఇక్కడ ఏమంటే పొలం పాడైపోయింది. పొలం ఏమైపోయిందంట? పాడైపోయింది. మన పొలం కూడా, పొలానికి సాదృశ్యం మన హృదయం. మన పొలానికి సాదృశ్యం హృదయం. ఏంటిది? హృదయం. మన హృదయంలో కూడా పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఎన్ని ఉంటుంటే మనం తినేదంతా చేసేదంతా ఏమని చెప్పండి, అంతా వ్యర్థం. అయితే
భూమి అంగలాస్తున్నది. భూమి ఏం చేస్తుందంట? అయ్యో నాకు పొలాన్ని ఎవరు తినలేదే, నన్ను ఎవరు బాగు చేయలేదే, నాకు నీరు కట్టలేదే అని భూమి ఏం చేస్తుందమ్మా? మన హృదయం కూడా అట్లా అంగలాస్తూ ఉంటుంది. తర్వాత అంగలాస్తు ధాన్యం నశించను. మరి ధాన్యం ఏమైందమ్మా? ధాన్యం వస్తుందా? పుట్ల ధాన్యం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? బాగున్నప్పుడు వస్తుంది. చెడిపోయింది, అంతా వాడిపోయింది, పాడైపోయింది. ద్రాక్షరసం లేకపోయాను, తైలరసంలో వాడిపోయాను. తైలం వృక్షాలన్నీ ఏమైపోయినాయి? పాడైపోయినాయి. తర్వాత 11వ వచనంలో భూమి మీద పైరు చెడిపోయాను. భూమి మీద పైరు ఏమైందంటే చేసిన పైరు ఏమైంది? చెడిపోయాను. చాలా మందికి ఇది పట్టదు. చెడిపోతే పోతే అట్లనే ఉంటారు, కానీ దాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోరు. అయితే పైరు భూమి మీద పైరు చెడిపోయాను. తర్వాత ఇంకేముందంటే ఇక్కడ 12వ వచనంలో ద్రాక్ష చెట్లు చెడిపోయాను. ద్రాక్ష చెట్లు కూడా ఏమని చెడిపోయాను. అందరూ చెట్లు ఏమని వాడిపోయినాయి. ద్రాక్ష చెట్లు ఎండిపోయినాయి, అందరూ చెట్లు ఏమని వాడిపోయినాయి. దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయాను. ఏం చేయనమ్మా? మన పైరేసి మనం వస్తున్నాం పోతున్నాం, కానీ మన పైరు ఏం చేయట్లేదు, అభివృద్ధి కావట్లా, ఫలింపులోకి రావట్లా. చెట్లన్నీ ఎన్ని చెట్లు వేసామో, ఎన్ని రకాల చెట్లు వేసినామో, ఎన్ని పైర్లు వేసినామో అవన్నీ ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి, ఎండిపోతున్నాయి, మరి చెడిపోతున్నాయి. మరి ఇంకా కింద ఏమంటున్నాడు? 13వ వచనంలో కింద చివరిలో మూడో లైన్ నుంచి గోనె పట్టు వేసుకొని రాత్రి అంతా గడపడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని సన్నిధికి మందిరానికి రాకుండా నిలిచిపోయాను. నైవేద్యం అర్పించడానికి, అర్పణలు అర్పించడానికి, మరి పానార్పణము మీ దేవుని మందిరంలోకి రాకుండా ఏమైందంట? ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? మన పొలాలు ఏమైపోయినాయి? వాడిపోయినాయి, చెడిపోయినాయి, పైరు పాడైపోయింది, ఎండిపోయినాయి. అందుకనే దేవుని యొక్క మందిరంలోనికి ఏం రావట్లేదు? పానార్పణంలో రావడానికి, అర్పించడానికి ఏం లేదు, మరి అర్పణలు లేవు. రాకుండా ఏమైపోయి నిలిచిపోయింది, ఆగిపోయింది. నీ కారణంగా మందిరానికి ఏమైపోయింది? పానార్పణ అర్పించడానికి, బలి అర్పించడానికి ఆగిపోయాం. చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకేమన్నాడు? ఇక్కడ 9వ వచనంలో ఏమన్నా నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. పానార్పణము మరి దేవుడికి అర్పించాలంటే నీ హృదయంలో ఏమున్నాయి, ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి, ఎలాంటి క్రియలు ఉన్నాయి, ఎలాంటి మరి ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవా పరిచయం చేయవాళ్ళరా యాజకులు అంగలార్చున్నారు. పొలమైన ఫలాలన్నీ కూడా ఏమైపోయి చెప్పండి? నష్టం అయిపోయినాయి, ఎంతో నష్టం తెచ్చుకుని ఉన్నారు. మరి ఇంకేమున్నా అంటే ఇక్కడ 17వ వచనం, 17వ వచనం చదువుతారు ఎవరన్నా? 17వ వచనం ఏమంటారంటే విత్తనము మంటి పెట్టల కింద కుళ్ళిపోతున్నది. మనం వేసిన విత్తనం ఏమైందంట? కుళ్ళిపోద్ది. బాగుంటుందా? మంచిదా? మన విత్తనం ఏమవుతుందంట? మట్టి పెట్టల కింద ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. మనం అనుకుంటాం బాగుంటుంది, పెరిగిద్దిలే పైరు వచ్చింది అనుకుంటాం. మనకు తెలీదు సంగతి. అది ఆ విత్తనం ఏమవుతుందంట? మట్టి పెట్టల కిందమా కుళ్ళిపోతా ఉన్నది. మరి నీ విత్తనం ఎలా ఉందో? నీ విత్తనం ఎలా ఉంది? కుళ్ళిపోతుందా? చిగురుస్తుందా? మరి మొలకొస్తుందా? మరి అంకురవుతుందా? మరి ఎన్ని లేకపోతే నీ విత్తనం పైరు ఎలా వస్తుంది? చేలో పైరు వేస్తే ఎలా వస్తుంది? వాడిపోయినాయి, ఎండిపోయినాయి, చెడిపోయినాయి, ఎట్లా వస్తుంది? అయితే ఇక్కడ ఈ విషయంలో ఏమంటున్నానంటే విత్తనము మంటి పెట్టల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు వాడిపోయినందున దాని పుట్లు ఒట్టివాయను. పుట్లు ఎట్టమన్నా దాని పుట్లు ఎట్టమేట పుట్లన్నీ ఖాళీ అయిపోయినాయి, ఒట్టి అయిపోయినాయి. మన హృదయంలో పడి నువ్వు వస్త్రం పోతున్నాయి, ఒక్క మాట కూడా లేకపోతే నీ దాని పుట్టు కూడా ఎట్లా ఉంటుందమ్మా? ఖాళీ. ఎందుకు పనికిరాదు? కుళ్ళిపోయిందంటే పనికిరాదు. కుళ్ళిపోయిన దాన్ని ఏం చేస్తామమ్మా? ఇసురు పరేస్తాం. పెట్టుకుంటావా? దగ్గర పెట్టుకుంటావా? అయితే నీ ఇత్తనం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఇత్తనం ఎదుగుతూ ఉన్నదా? నీ ఇత్తనం సిగురుస్తూ ఉందా?
నీ ఇత్తనం బాగా ఉందా, కుళ్ళి బాగుంటా ఉందా? ఒకసారి గుర్తు చేసుకో. నీ ఇత్తనం కుళ్ళిపోయిందో నీకు తెలుసో తెలియదు, నీకే తెలుసు. అది నీకే తెలుస్తుంది, దేవునికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నీ ఇత్తనం ఎలా అంటుందో. నీ ఇత్తనం మట్టి గడ్ల కింద పెరుగుతూ ఉన్నదో, మరి కుళ్ళిపోతూ ఉన్నదో, మరి అది నీకే, అది దేవుడు నీకే అప్పు చెబుతున్నాడు. అలాగనే ఇంకో మాట చూడండి, అదే పుస్తకము ఆ అధ్యాయాన్ని అట్లా పెట్టుకోండి, ఏ విధంగా అట్లా పెట్టుకోండి, మళ్ళా మన ఏమన్నా తీర్చి వస్తుంది. అదే పుస్తకము 2వ అధ్యాయము 16-17 వచ్చిన చదువుతాను, జాగ్రత్త రండి. అగే పుస్తకము 2వ అధ్యాయము 16-17. నాట నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కంకులంత ధాన్యం మీద తేల్చున్నది. తీసుకున్న వల్లని 50 కొలలు తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులతోను కాటుతోను వడములతోను మీ కష్టార్జమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా ఎదుగు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. ఇన్ని చేసినా కూడా నా ఎదుగు మీరేం చేయట్లేదు, నేను ఇన్ని చేశాను మీరు అని అంటారేమో, మన నా మాట లోబడతారేమో అని ఎన్నిసార్లు ఇన్ని చేసినా కూడా మీరేం చేయట్లేదు, నా మాట లోబడకుండా నా ఎద్దకి ఏం జరుగుతుందట, తిరిగి రావటం లేదు, నా యొద్దకి తిరిగి రావటం లేదంటున్నాడు. అయితే మనం ఆయన మాట వినేవరకు ఉండాలి, ఆయన మాట వినేవరకు ఉండాలి. కానీ ఆయన వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పాడు ఇప్పుడు ఈ మాటలో. అక్కయ్యలో 2వ అధ్యాయంలో 16-17 వచనంలో, నాట నుండి అప్పుడు 20 కుప్పలు కంకులు వేయగా, ఎందుకు వేసాట, 20 కంకులు కుప్ప వేసాట. ఎన్నమ్మా చెప్పండి, 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలను. 20 వేస్తే ఎన్ని వచ్చినాయంట? ఇది లాభమా నష్టమా? నష్టమేనా? ఆ నష్టాన్ని ఎప్పుడన్నా గ్రహిస్తున్నారా, ఆలోచిస్తున్నారా? నా కుటుంబంలో నాలో నష్టం జరుగుతుందంటే నేను దేవునికి దూరంగా ఉన్నానా, నేను దేవుని మాట లోపడుతున్నానా, దేవుని మాట వింటున్నానా, వినలేదా? ఒకసారి మనం ఏం చేయాలా, ఆలోచించుకోవాలా. 20 కుప్పలు వేస్తే 10 కంకులే వస్తాయి, 10 కుప్పలే వస్తాయి. ఎంత చూడండి, ఎంత నష్టము. తర్వాత తెగులతోను కాడుతోను వడగలతోను మీ కష్టార్జం అంతటిని నేను నాశనం చేస్తున్నాను. దేంతో చేశాంటమ్మా? పంట అంతా ఎట్టనంట, తెగులు అంతా తెగులే. ఎడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, ఎందుకు వచ్చిందా తెగులు, ఎందుకు వచ్చిందా బాధ అని మనం అనుకోము. అయితే తెగులంతా తెగులుతోను కాటుతో అంటే ఎట్టుంటుందమ్మా, మసి. ఎత్తన మనకు వచ్చిందమ్మా, ఎత్తన మనకు వచ్చిందా, నల్లగా ఉంటుంది. ఎంత మాత్రం కూడా క్షేమం ఉండదు, ధాన్యం ఉండదు, అభివృద్ధి ఉండదు. అందుకని ఇక్కడ అదే మాట అంటున్నాడు, నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు. మా ఎవరు మాట్లాడుతున్న మాట, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను నా యొద్దకు తిరిగి రాలేదే మీరు, ఇంత జరిగినా కూడా మీరు ఏం చేయలేదు, తిరిగి రాలేదే అని ఎంత బాధపడుతున్నాడమ్మా. నీ గురించి, నా గురించి, మన గురించి ఎంత, మన బిడ్డ కోసం మనం బాధ తగ్గితే మనం ఎంత బాధపడుతూ ఉంటాం, ఎంత దిగులు పడుతూ ఉంటాం, ఎంత చింతలో ఉంటాం. అయితే ఆయన కూడా నువ్వు వినలేదని, లోబడలేదని, ఆయనతో రాలేదని ఏం చేస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. అది ఏ వేరే పుస్తకము, హోషేయ గ్రంథం చూడమ్మా, హోషేయ గ్రంథము దాని ప్రక్కన ఉంటుంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13 చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి. ఏ విత్తనం వేయాలంట, ఎట్లా వేయాలంటమ్మా, నీతి ఫలించినట్లు ఏం చేయాలంట, విత్తనం వేయాల. మనం నీతి మంత్రం అయితే ఏం చేస్తామమ్మా, ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన రీతిలో విత్తనం నాటుతాం. అయితే దీనిలో ఏం చేస్తారమ్మా, ఏదో ఒకటి
వేస్తామలే, ఇప్పుడు వేద్దాంలే, ఎక్కడ పండిద్దులే, పైరు వచ్చిందిలే అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ ఎంత కోత కోయడి. ఎలాంటి కోత వేయాలంటమ్మా? ప్రేమ. ప్రేమ అనే కోత. ఈ ప్రేమ ఉండదు, ఈ నీతి ఉండదు, పంటకు వస్తామమ్మా? పంటకు వస్తామమ్మా? వేయలేమే. ఎందుకని? దేవుడు చెప్తున్నాడు నీతి పెట్టుకో, తర్వాత ఏం చేయమన్నాడు? ప్రేమతో నీ పంటని కొయ్యి. ఈ రెండు లేకపోతే నువ్వు పంటను కొయ్యలేవు, నీతిని తీయలేవు బయటికి. అయితే ఇంకేమంటున్నాడు? మీరు పోయేది యెహోవాను వెతుకు, ఇదే సమయము. దేవుని వెతుకు సమయం ఏదంట? ఇదే. కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు, ఆయన ప్రత్యక్షమై మన మీద ఏం చేయాలంట? నీతి వర్షం. నీతి వర్షం. వర్షం కూడా ఏముందమ్మా? నీతి అనేది పేరు పెట్టాడు దేవుడు. అయితే కురిపించినట్లు. ఇది వరకు అన్నాడు దొన్నని బీడు భూమిని ఏం చేయాలన్నాడు? ఇది వరకు దొన్నని బీడు భూమిని దున్నుడే అంటున్నాడు. పొలాలు చాలా ఉంటాయి మన స్తోత్రంగా. రోజు ఎన్ని పొలాలు ఉంటాయి? దొనకుండా బీడు పొలాలు. ఆ పొలాలు ఏం చేయమంటాడమ్మా? దున్నుడి. నీ పొలం కూడా దున్నుడి. నీ పొలం అంటే ఏది? నీ హృదయం. నీ పొలాన్ని దున్నకపోతే, చదును కాకపోతే, మంచిగా లేకపోతే, విత్తనం వేసినా కూడా అది పైరు రాదు. అందుకని నేను మాట అన్నాడు. ఈ మాటలు ఏమన్నానంటే, ఇది వరకు ఎన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. ఇది వరకు దున్నని బీడు భూమిని దున్నుడి. చాలా పువ్వులు దున్నబడి ఉండవు, పాడైపోతాయి. ఇంకా దాని ముందు ఇంకే మాట చూడండి. దాని ముందు ఆది కాండం చూడండి. దాని ముందు మాట్లాడుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయము. ఆది కాండం 3వ అధ్యాయము 17-18 వచ్చిన చదువుతాం, జాగ్రత్తగా వినండి. ఆది కాండము 3వ అధ్యాయము 17-18. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసముతో నీవు బ్రతుకుతావు, బ్రతుకు దినములన్నీయు దాని పంట. ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు దేవుడు? దేవాదేవుడు ఏం చెప్తున్నాడు? నీ భార్య మాట అన్నావు. ఆదాముతో అంటున్నాడు ఏమని? నీవు నీ భార్య మాట విని తినవద్దన్నావు, పండుని ఏం చేశావు? నువ్వు తిన్నావు కనుక. తర్వాత నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక. వృక్ష ఫలములు ఏం చేశాడమ్మా? తిన్నాడు. చెప్పినాడు దేవుడు, చెప్పినాడు ఈ ఫలం తిన్న వెంటనే ఏం చేస్తాయి? మీరు ఏమవుతారు? సస్తారని చెప్పినాడు. ఏం చెప్పాడమ్మా? ఈ ఫలం ఎప్పుడు తింటారో మీరేమవుతారు? ఇక ఏవైనా తినండి, వాటికి నిరభ్యంతరం తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టులో ఉన్న పండుని తింటే ఏమవుతున్నాడు? నిశ్చయముగా మీరు చనిపోతారు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని మాట లోబడలా, భార్య వినలా. అందుకని నా మాట అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తం ఏమైంది? నేల చెప్పింపబడి ఉన్నది. చెప్పింపబడిన పొలం దున్నబడలా, వాడిపోయింది, ఎండిపోయింది. ఇంకా కింద ఏమంటుంది చూడండి, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దెమలని దాని పంట తిందువు, అది ముళ్ళ తప్పులను గచ్చపదలను నీకు మొలిపించును. ఆ పొలంలో ఏముంటాయి అంట? ఏముండమ్మా? ముళ్ళ తప్పులు, గచ్చపదలు, అనేకమైన వ్యర్థమైన చెట్లన్నీ ఉన్నాయి నీ పొలంలో. నీ హృదయంలో ఏముండే ఒకసారి చూసుకో. ముళ్ళ తప్పులు, గచ్చపదలు ఉంటే పైరు వేస్తావా? పైరు పండిద్దా? విత్తనం వేస్తావా? నువ్వు అనుకుంటావేమో. దేవుడు చూస్తూ ఉన్నాడు నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఆలోచన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ పొలం అంతట్లో కూడా గచ్చపొదలు ఉన్నాయి, తుమ్మ చెట్లు ఉన్నాయి, అడవి చెట్లు ఉన్నాయి, గచ్చపొదలు, ఇక ఎన్ని కూడా ముళ్ళ పొదలు ఎన్ని ఉన్నాయి. నీ నిమిత్తం నేల ఏమైంది? శపింపబడింది. గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నావంటే, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావంటే, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావంటే ఏమన్నది? నీ పొలంలో పంట పైరుకి రానే. గుర్తుపెట్టుకో. దేవుని మాట వాళ్ళు భయపడకుండా, ఆయన దగ్గర రాకుండా, ఆయన మాట వినకుండా ఉంటే నీ పొలం నిండా ఉంటాయి, ఏముంటాయి? నువ్వు ఎంత పైరు వేసినా కూడా, ఎన్ని పంటలు వేసినా కూడా, ఎంత చేసినా కూడా ఏమి కూడా పంట పైరుకి రానే రావు. అయితే ఇంకేమన్నా అంటే యెషయా గ్రంథం చూడండి,
యెషయా గ్రంథము 55 అధ్యాయము. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6 నుంచి చదువుకున్న విషయాలు. 6 నుంచి యెహోవా కొరకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడను. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మన దేవుడు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. మరి ఇంకేమంటున్నాడు? దుష్టుల యొక్క తమ తలంపులను ఏం చేయమన్నాడు? విడవాలన్నాడు. నీ తలంపుల్లో, నీ హృదయంలో ఏమున్నాయో, ఎలాంటివి ఉన్నాయో వాటన్నిటి విడిచిపెట్టు. అయితే ఇంకేమున్నాయంటే, ఇంకా ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ఏమంటాడు తెలుసా? మీ తలంపులు వేరు, నా తలంపులు. మనం ఒక రకంగా ఆలోచిస్తాం, ఆయన ఒక రకంగా. మనం కొద్ది వరకే మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆయన నిత్యం ఉండే దాని కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ కొరకు నాకు మనం కొన్ని రోజుల వరకే ఆలోచిస్తాం, కొన్ని సంవత్సరాల వరకే ఆలోచిస్తాం, కానీ ఆయన జీవిత కాలం అంతయో మన కొరకు ఏం చేస్తాడమ్మా? ఆలోచించేవాడు ఉన్నాడు. అయితే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి ఏం చేస్తాడంట? విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చినము అలా ఉంటుంది. ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు నీ పట్ల, నా పట్ల ఎన్నో నీకు నాకు మరి మంచిగా ఉండడానికైనా ఆలోచించేవాడిగా ఉంటున్నాడు. అలాగే దేవుడు నిన్ను నన్ను కాపాడుగా ఉంటున్నాడు. అలాగనే అది మాట లోబడి జీవించవరకు ఉండాలని మరి కోరుతూ ఉన్నాడు. అలాగనే ఇందాక చూస్తున్న మనం హబక్కు గ్రంథము చూడండి, చూసుకున్నాం. హబక్కు గ్రంథము రెండో అధ్యాయము హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3:4. నన్ను ఎందుకు దోషము చూడచున్నావు? బాధ నీవేళ ఓరికి చూస్తున్నావు. ఎక్కడ చూసినాను నాశనమును బలాత్కారమును అగపడుతున్నవి, జగడమును కలహములు జరుగుతున్నవి. ఎక్కడ చూసినా ఏం చేస్తున్నాయంట? నాశనములు, జగడములు కలుగుతున్నవి. అయితే ఇంకేమంటున్నాడు? అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోతున్నది. న్యాయం కూడా ఏం చేస్తుందంట? న్యాయం కూడా ఏమవుతుందమ్మా? చెడిపోతున్నది. అయితే ఇంకా 19వ వచనం కాదు, ఇంకో మాట చూసుకుందాం. 2వ అధ్యాయము అధ్యాయ పుస్తకము అధ్యాయం 16 వచ్చిన చూడమ్మా. 2:16 వచ్చిన 16, 17 తర్వాత 19వ వచనం. పొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానం చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయినా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఏమంటాడమ్మా?
ఇది మొదలుకొని మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు, మీరు వేసిన పంట పైరు అన్నింటిని కూడా ఏం చేస్తానన్నాడు, అదే మాట అంటున్నాడు. కొట్లలో ధాన్యం ఉన్నదా? నీ కొట్లో ధాన్యం ఉన్నదా? నీ కొట్లో మరి నీ కొట్లో నీ హృదయంలో వాక్యం ఉన్నదా? సమృద్ధిగా ఉన్నదా? ఎంతోమంది చెప్తా ఉంటారు వాక్యం, ఎంతోమంది ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా ఆ ఒక వాక్యం కూడా మన హృదయంలో లేకపోతే, మన హృదయం లేకపోతే, చెప్పండి, హృదయం లేకపోతే ఎంతో నష్టం పొందుకుంటాం. అయితే ఇక్కడ ఏమన్నాయంటే, కొట్టలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానం చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే అన్నాడు అదే మాట, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు 20వ వచనంలో, మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బయలుతో ఎట్లనెను, ఆకాశమును భూమిని నేను సమీపం చేయుచున్నాను, రాజ్యముల సింహాసములను నేను క్రింద పడదవేతును, అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనమును చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి కట్టము చేతును, ఒకరు కూరుదురు. నా సేవకుడును షల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బయలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమును నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగురముగా చేతును. ముద్రాయుంగురముగా ఏం చేస్తాడంట? ఆయన నిన్ను నన్ను చేసుకునేవాడు, నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకుని ఉన్నాడు. అయితే ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు లేదు. తర్వాత యోవేలు పుస్తకం అదే చూడండి, యోవేలు పుస్తకం పక్కన ఇప్పుడు మనం చూసుకున్న పక్కనే ఉంటుంది యోవేలు పుస్తకము. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 13-14 వచనాలు. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 13-14. మీ దేవుడిని యెహోవా కరుణావాచనము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకునడి ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారా, ఇక్కడ మన దేవుడు ఎవరంటే చెప్పండి, కరుణ వాత్సల్యము గల వాడు, కరుణ కలిగిన వాడు మన దేవుడు, దయ చూపించేవాడు, రక్షించేవాడు, జాలిపడేవాడు. అయితే ఇంకేమన్నాడు? శాంతమూర్తి. ఇంకెవరమ్మా చెప్పండి? శాంతమూర్తి. మనలో కూడా ఏమన్నా శాంతం ఉందా లేదా కోపం ఉందా? చెప్పండి, మనలో ఏముండాలమ్మా? మనం ఎవరు సరే మనలో ఏముండాలి? శాంతం ఉండాలి. ప్రతి దానికి మనం ఏం చూడదు, ఎగిరి పడకూడదు. ఎగిరి పడితే ఏమొస్తుంది? బీపీలు వస్తుంది, షుగర్లు వస్తాం. అయితే మనం ఎట్లా ఉండాలి? శాంతంగా. మన దేవుడు శాంతమూర్తి, నా కరుణావాచ్యం గల దేవుడు. తర్వాత ఇంకేమున్నాయంటే వాడు ఏమిటి? తాను నిర్దేశించిన కీడును చేయక, తాను చేయించిన చేస్తానుకున్న కీడును ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడు. మన ఎడల ఆయన ఏం చేస్తాడమ్మా? అయ్యో నేను వారి పట్ల నేను నాశనం చేస్తానంటే, ఆ పంటలన్నీ నాశనం చేస్తానని వారు నా ఎదుకు వచ్చారు కదా, క్షమాపణ వేడుకున్నారు కదా, మరి నేను వారికి ఏం చేయాలి? నేను మేలు చేయాలని. అందుకని పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మరి ఎవరు తట్టు తిరుగు చెప్పండి? దేవుని తట్టు తిరగాలి. అయితే ఇంకేమంటే 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణం తీసుకొని రావాలి. ఆయన సన్నిధిలో మీ హృదయంలో ఏమున్నాయో? మీ హృదయంలో గచ్చపదలు ఉన్నాయా? ముళ్ళతప్పులు ఉన్నాయా? గతమని ఉన్నాయా? వాటన్నిటిని తీసివేసుకొని దేవునికి పానార్పణం తీసుకొని రా. ఆయన కల్పించాలంటే ఆ అర్పణలో ఎంతో విలువైనది ఉండాలి, ఎంతో శ్రేష్టమైనది ఉండాలి, ఎంతో బలమైనది ఉండాలి. ఆయన తీసుకునేదిగా ఉండాలి, ఆయన ఆగ్రహించేదిగా ఉండాలి, కానీ ఆయన వ్యతిరేకించేదిగా ఉండకూడదు. అర్పణ తర్వాత ఇంకేమన్నాడు? తర్వాత ఇంకేమన్నా చూడండి, ఇక్కడ 21వ వచనం.
21 దేశమా భయపడకు. దేశమా ఇప్పుడు ఏమంటున్నామా? ఆ దేశం మన పేరు కాడ మన పేరు పెట్టుకుంటే నువ్వు భయపడబాకు. ప్రతి విషయం చేస్తామా అన్నిటికి భయపడుతూ ఉంటాం. నొప్పి వచ్చినా బాధ వచ్చినా ఏదైనా జరిగినా అన్నిటికి నొప్పి భయపడి కులిగిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటాడు దేవుడు అని చెప్తున్నాడమ్మా? భయపడకుడి, భయపడకుడి. ఇంకేమంటున్నాడు? సంతోషించుడి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? సంతోషించాలా. తర్వాత గంతులు వేయము అంటున్నాడు. యెహోవా గొప్ప కార్యము చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బెల్లలో పచ్చిక మెరుసును, చెట్లు ఫలించును. ఇక్కడ ఏమంటున్నామా? చెట్లు ఏమవుతాయట? చెట్లు మళ్ళీ మీరు వేసిన ఏమవుతాయి? ఫలించును అంటున్నాడు. తర్వాత అంజూరం చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించను. ఇప్పుడు ఏం చెప్తున్నాడమ్మా? మనం ఏమైతే చేస్తాం పంట, ఆ పంటలన్నీ ఏం చేస్తానంటున్నాడు? సమృద్ధిగా పైరు ఇస్తానంటున్నాడు. అభివృద్ధి మేలు ఉంటుంది. అయితే ఇంకేమంటున్నాడు? ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించను. అయితే సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వల్లే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చూసారమ్మా? వర్షం లేకపోతే పైన పడితే అమ్మా, ఆ వర్షం అనేది నీరు. ఆ నీరంటే వాక్యం. ఆ నీరంటే చెప్పండి, వాక్యం. ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటాం మనం. ఇంటికి పోయే లోపల ఒక్కటాన్ని గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడిని మర్చిపోతాం. చాలా మంది ఇక్కడిని మర్చిపోతారు. ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు, బయట వాళ్ళకి దేవుడి మేలు మర్చిపోతాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత 24 వచనంలో ఏమంటుందంటే కొట్లు ధాన్యంతో నిండును. ఇందాక కొట్లు ఖాళీ అయిపోయినాయి అమ్మా. ఇందాక కొట్లు ఏమన్నాడు? ఖాళీ, విత్తనాలు లేవు, ధాన్యం లేదు, కొట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చూడండి వచనంలో, కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లుచున్నది. ఇప్పుడు ఏమవుతుందమ్మా? కొత్త ద్రాక్షరసము, కొత్తగా అంతా ఫలాభివృద్ధి పొంది పైరు పొర్లుతూ ఉన్నదమ్మా. మన కొండ ఎప్పుడు నిండి చెప్పండి అమ్మా? మన కొండ ఎప్పుడు నిండి చెప్పండి? వాక్యం ప్రతి మాటని తీసుకొని హృదయాన్ని పెట్టుకుంటా దాచిపెట్టుకుంటా అంటే నిండుద్ది. ఆ దాచి పెట్టుకోకుండా మర్చిపోయి ఇటు చెడిపోయింది అనుకో, కొండ ఏమైందమ్మా? ఖాళీ కొండ. ఖాళీ కొండ అయితే ఏమైంది? తొలుగుతూ ఉంటుంది, కింద పడి పగిలిపోతుంది. అందుకని మన కొండ ఎట్లా ఉండాలి? నిండుగా ఉండాలి. నిండుగా ఉంటే నిన్నెవరు కదిలివ్వరు నీ తోలికి. ఎందుకంటే నీలో నిండా ఏముందమ్మా? వాక్యం సమృద్ధిగా ఉంది కాబట్టి. నిన్ను చూసి వాడు భయపడతారు, కానీ వాళ్ళని చూసి మనం భయపడకూడదు. ఎవరు చెప్పండి? గొప్ప దేవుడు ఉన్నాడు నీలో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని మనం ఆయన మాట వినేవారు ఉండాలి. తర్వాత మీరు కడుపాలు తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించి మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, ఇక్కడ చూసి ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడమ్మా? నేను పంపిన మిడతలను, గొంగళి పసరు పురుగులను, చెడ పురుగులను అను నా మహాసైన్యమును తిరివేస్తున్న సంవత్సరం పంటను మరలా మీకు ఇస్తును. ఎవరు చెప్తారు మా మాట? ఒకసారి అయితే పంట నాశనం చేసినాయి. ఏంటి చేసి చెప్పండి? అస్త్ర పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, చెడ, ఇవన్నింటిని పంపించి నాశనం చేయొచ్చు. ఎందుకు? మనం ఆయన మాట వినగలేదు, ఆయన మాటను నమ్మి ఆయన దగ్గరికి రాలేదు కనుక ఏమైనా మనం వేసిన పంట అది వాటిని సైన్యాన్ని పంపించాడు. అది ఇప్పుడు ఏమంటాడు అంటే ఈ మాటలో, ఈ వచనంలో, మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను. ఎవరు పంపినట్టు? ఆ మిడతలనే మనుషులు పంపలా, దేవుడే పంపించినాడు. గొంగళి పురుగులను, పసరు పురుగులను, చెడ పురుగులను అను నా మహాసైన్యమును తిరివేస్తున్న సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తాను. ఎవరికైతే మరలా ఇస్తానన్నాడో వారి కొట్లు ధాన్యం ఉంటాం. వారి పొలాలు సేద్యం చెట్టు ఎట్లుంటాయి? దీవులకరంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎన్ని వేసినా కూడా పంట వేసినా కూడా ఏమవుతాయమ్మా? అభివృద్ధి చెందుతుంది, పంట ఫలాభివృద్ధి చెందుతుంది. ఆయనకి మరి ఆయన మాటకు లోబడితే, ఆయన మాట జీవిస్తే, ఇంతే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో నెమ్మది. మనం ఏ పంట వేసినా కూడా ఆ పంట అట్టుంటుంది, పచ్చగా ఉంటుంది. ఈగులు వచ్చేది, మరి కోత పిందె కాయ వచ్చిందంటే మనకి ఎట్లా ఉంటుందమ్మా? దిగుబడి ఎట్లా ఉంటుంది? అయితే మనం దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి, వినేవారంగా ఉండాలని ఆయన
దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. నిన్ను ఏం చేసి చెప్పండి, కోరుతున్నాడు. అయితే ఇంకో మాట చూడండి, హబక్కూ గ్రంథము పక్కన ఉంటుంది. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూ 3వ అధ్యాయము 17, 18, 19 వచ్చినాడు చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. హబక్కూ 3వ అధ్యాయము 17, 18, 19. ఇక్కడ అంజూరపు చెట్లు పోయిపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్లో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదని. ఈ మాట చెప్పగలరా? మైలున్నా ఏమి లేకపోయినా, ఏమి పండకపోయినా, ఏమి రాకపోయినా నేనేం చేస్తాను అంటున్నాడమ్మా, దేవుని నేనేం చేస్తాను అంటున్నాడు, ఆనందం. ఆనందం నీకు ఉందా? ఆ ఆనందం నీకు సంతోషం ఉన్నదా? ఆ సంతోషం నీకు ఇస్తుందా? ఈ లోకంలో ఏది మన ఇంటికి రాదు. ఏమి స్వభావం మన ఇంటికి చేయండి చెప్పండి, నీతి, నీతి న్యాయములు, దేవుని వాక్యం మన ఇంటికి వస్తాయి. మనం చేస్తున్న క్రియలు, మనం చేస్తున్న పనులు, మనం మాట్లాడిన మాటలు మంచివి, అవన్నీ మనతో వస్తాయి. ఇవన్నీ రావు. భూమి, పంటలు, ఈ పొలాలు, మిద్దలు, మేడలు, వెండి, బంగారం ఇవన్నీ మన ఇంటికి రావు. అయితే ఇక్కడ ఈ ఏమంటాడండి, ఈ హబక్కూ భక్తుడు అందరూ చెట్లు పోయిపోయినా సరే ఏమంటాడమ్మా, అందరూ చెట్లు పోయిపోయినా సరే, ద్రాక్ష చెట్లు పనిపోయినా సరే, అవి రాపోయినా సరే, ఎండిపోయినా సరే, వాడిపోయినా సరే, తర్వాత ఒలివ చెట్లు కాపు లేకపోయినా సరే, కాకపోయినా సరే, చూసారు అన్నింటి సరే సరే అంటున్నాడు చూడండి. చేనులో పైన పంటకు రాకపోయినా సరే, తర్వాత గొర్రెల దొడ్లో లేకపోయినా సరే, సాలలో పశువులు లేకపోయినా సరే, నేను యెహోవా యందు ఎవరికైతే ఇలా ఆనందిస్తారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని క్షేమంగా చేయబట్టుకొని నడిపించేవాడు. ఏం చేస్తారు చెప్పండమ్మా, వారు చేయబట్టుకొని నడిపించేవాడు అంటున్నాడు, వారిని అభివృద్ధి చేసేవాడు అంటున్నాడు. మరి పంట ఫలాలు అభివృద్ధి పొందుతాయి, మరి ఫలింపు అవుతాయి. అయితే ఇంకేమన్నాడు కింద, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. మన కొంతమందికి ఎన్నెన్నో సంతోషాలు ఉంటాయి, ఎవరి మీదనో సంతోషాలు ఉంటాయి, ఎక్కడెక్కడో సంతోషాలు ఉంటాయి, కానీ ఎవరి మీద ఉండదు, దేవుని మీద ఉండదు. మనుషుల మీద ఉన్న నమ్మకం, ఆనందం, సంతోషం ఎవరి మీద ఉండదమ్మా. అందుకనే మనం ఏం చేస్తున్నాం, వాడిపోతున్నాం, చెడిపోతున్నాం, ఎండిపోతున్నాం. అందుకనే ఇక్కడ ఏముందంటే, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించదును. ఏమి లేకపోయినా, ఏమి పండకపోయినా, ఏమి రాకపోయినా, ఏమి కాసినా కాయపోయినా, ఫలింపు ఉన్నా లేకపోయినా సరే, నేను నా దేవుని నేను ఏం చేస్తానమ్మా, ఆనందించాలన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును, ప్రభువుకి యెహోవాయే నాకు బలం. ప్రభువుకి యెహోవాయే నాకు ఏమంటాడు, బలం. చెప్పగలుగుతామాట ఆ మాట, ఈ మాట అక్కడ గట్టి పలకండి. ప్రభువుకు అమ్మ గట్టి పలకాల, ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును. సరే, ఇక్కడ ఆయన మన కాళ్ళు అంటే ఎట్లా ఉంటాయమ్మా, లేడంటే ఎట్లా ఉంటుందమ్మా, చిక్కిదా, అందరూ చిక్కిదా, కానీ ఇంకో మాట ఉంది దానికి, కాలం వచ్చి చిక్కిందంటే లేడేం చేద్దామా, కానీ కాలం రాకపోతే ఎవరికి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వల్ల చేసినాడు. లేడి కాళ్ళు అంటే ఎంత బలం వస్తామా, ఎంత శక్తి వస్తుంది. ఇక్కడ అడుగేసిందంటే ఆడకు అడిగేస్తాం. మనం అట్లా వేయగలమా? దేవుల్లో వేయగలం. అయితే వేయగల శక్తి, ఆనందం, బలం నాకు ఉందని మనం అనుకోవాలి. ఎప్పుడనుకో అట్లా అనుకోకపోతే నేను ఎప్పుడు నీరసంగా ఉంటాను, బలహీనంగా ఉంటాను, బాధ వస్తుంది, వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, నా బతుకని తిద్దనుకుంటాం చాలా మంది. అంతేనమ్మా? అట్లా అనుకుంటే ఇంకా ఏమవుతాం, మనం ఇంకా కురింగిపోతాం. అయితే దేవుని యందు ఏముండాలి, ప్రభువే నాకు బలం, ఆయన నాకు బలం, ఆయన నాకు బలం. ఆయన నా కాళ్ళు ఎట్లా తెలుసా,
లేడి కాళ్ళబడి చేసినాడు. ఇంకా నాకు భయం ఏముంది? పైన గంతులు వేయగలను. తర్వాత నిన్న ఉన్నాడు, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను ఎక్కించున్నాడు. ఎక్కడ ఎక్కిస్తాడమ్మా? ఉన్నత స్థలంలో ఎక్కడంటే మనం ఎలా ఉండాలి? నీతి అనే మరి నీతి నేను నీలో నాలో ఉండాలి. ప్రేమైన పంట పోయాలి, నీతి అయిన పొలం వేయాల. నీ పొలం ఎండిపోయిందా, వాడిపోయిందా, చెడిపోయిందా, వాటన్ని నెయ్యాలా? బాగు చేసుకుంటే దేవుడు చేస్తుందండి. మరి అట్లనే ఉంటే నీ పొలంలో గచ్చపొదలు, ముళ్ళతొప్పలు, గద్దమని అన్నీ ఉంటే నీ ఇత్తనం ఏడ కుళ్ళిపోతుందమ్మా? మట్టి పెట్టల కింద. సరే అట్లా ఉంది చూసుకొని దేవుని కనపరచు, దేవుని ఆరాధించు. ప్రభా ఈ రోజు వరకు నన్ను మహింపరిచినావు, నన్ను కాపాడినావు, భద్రపరిచినావు, రక్షించినావు, సజీవించినావు. అందును బట్టి ప్రభా నా విత్తనం మట్టి పెట్టల కింద కుళ్ళిపోకుండా నన్ను ఏం చేశావు? ఈనాడు మరణం లేని రోజులు ఉన్నాయమ్మా? ఉన్నాయా? యాక్సిడెంట్ లేని రోజులు ఉన్నాయా? బాధ లేని రోజులు ఉన్నాయా? రావాలేని రోజులు ఉన్నాయా? అయితే ఎట్లా ఉండాలి మనం? ఈ రోజు మనం సరిపోతే ఎక్కడ పోవాలని నమ్మకం ఉంటుందమ్మా? మా నమ్మకం ఉందా? విశ్వాసం ఉంటే గొప్పవాళ్ళే, ధన్యులే మనం. అలాంటి విశ్వాసం లేకపోతే నా చలం అంటారు కదా, సస్తే గాలి కలిసిపోతే మట్టి కలిసిపోతాను చలం అంటారు కదా. అది నీ యొక్క ఆత్మ ఎట్లా ఉంటుందో? మట్టిలో కలిసిపోద్దా? గాలి కలిసిపోద్దా? ఇక్కడ ఈ అబకు భక్తుడు అన్నట్టుగా నా ప్రభువుకు యెహోవా నాకు బలం. అది ఏదన్నా కానీ, అది రాని, అది రాకపోని, పండగ పోని, నాకు ఎవరు బలం? ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, ఆ దృఢమైన నమ్మకంతో వేరుతూ ఉంటారో వారు దేవుని ఏం చేస్తారమ్మా? దేవుని ఆరాధిస్తారు. చివరి చూడండి అనమాట. నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. 8-10వ వచనం. 407 పేజీల బైబిల్ ప్రకారం 407 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాతో వారితో ఇట్లా నేను పదండి, ప్రవీణ మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు యెహోవా ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడపడి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు. దుఃఖం నిట్టూర్పు ఏం కావాలమ్మా? ఎగిరిపోవాలా? ఉండాలన్నా? ఎగిరిపోవాలన్నా? వెరీ గుడ్. దుఃఖం నిట్టూర్పు ఎప్పుడు ఎగిరిపోతుందో అప్పుడు మళ్ళీ ఏం రావాలి? ఆనందం, బలం, శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం రావాల. మన దేవుడు కరుణామూర్తి, శాంతమూర్తి మన దేవుడు. అలాంటి లక్షణాలను కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలని అనే కోరిక, ఆశ. ఆ మాటలు బట్టి దేవుణ్ణి కొంత సమయం మనం ఆరాధన చేసుకుందాం. మోకరించండి. చెప్పకుండా వాక్యానుసారంగా ఆరాధించాలని మనం చేస్తూ ఉంటాం.